ఈ రాత్రి మనం ప్రభుయేసు క్రీస్తుకు ప్రతిరోజు లొంగిపోవడంపై దృష్టి పెట్టబోతున్నాము. ఒక ఒడంబడిక కుటుంబాన్ని ప్రారంభించాలంటే భర్త మరియు భార్య ఇద్దరు వ్యక్తిగతంగా ప్రభు యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. అపుస్తలుల కార్యములు 16:31 ప్రభు యేసును నమ్ము, నీవు రక్షింపబడతావు. మీరు నమ్మిన వెంటనే మీరు క్రీస్తులో కొత్త వ్యక్తిగా మారిపోతారు. మీ పేరు జీవపుస్తకంలో వ్రాయబడుతుంది. మీరికపై పాపానికి దాసుడుగా వందరు. మీకు పరలోకంలో నిత్యజీవం హామీగా ఉంటుంది. మీరు మరణించిన తర్వాత మీకొక కొత్త పునరుత్థాన శరీరం లభిస్తుంది. మీరు దాన్ని ఎంతో ఇష్టపడతారు, ఎందుకంటే ఇకపై మీకు ఎలాంటి నొప్పి ఉండదు మరియు మీరు క్రీస్తుతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర క్రైస్తవులతో నాతో పాటు మీరు నిత్యంగా జీవించగలుగుతారు. మీరు పరిశుద్ధాత్మచే ముద్రించబడ్డారు. ఈ హామీలను మీ నుండి ఎవరు తీసుకోలేరు. అభినందనలు! ఇది మీ జీవితంలో గొప్ప క్షణం, ఎందుకంటే ఇప్పుడు మీరు కృప అంటే ఏమిటో అనుభవించారు. ఇప్పుడు మీ కొత్త ఉడంబడిక కుటుంబం మీరు మరియు ప్రభు యేసుక్రీస్తు. మీరు వివాహం చేసుకుని పిల్లలని కనడం ద్వారా దేవుని పిల్లలతో ఈ ప్రపంచాన్ని నింపాలని, మీ ఒడంబడిక కుటుంబాన్ని పెంచుకోవాలని ఆయన ఆశయంగా కోరుకుంటున్నాడు.